ఒక ఊర్ చివర్లో ఎవ్వరూ పట్టించుకొని ఒక చిన్న గుడిసెలో ఓ చిన్న ఆశ జీవిస్తోంది. పేరు లోకమే మాటలతో దూషించే కాలంలో ఈ అమ్మాయి మాటల్లో తడబడిన గొంతులో మాత్రం గొప్ప ఉంది. తలక్రిందులుగా బ్రతికే కాలంలో తను మాట్లాడేటప్పుడల్లా పక్కవాళ్లకి నవ్వొచ్చేది. పదం పదంగా తడబడితే పక్కపక్కన గొంతులు దూషించేవి. మాటలకే బుద్ధిలేని అమ్మాయికి ఏం ఫ్యూచర్ అనేది రోజు వింటున్న వాక్యం. ఒక్కరోజు స్కూల్లో జాతీయోత్సవం స్టేజ్ మీద దేశభక్తిపై ప్రసంగం చెప్పాలి. ప్రిన్సిపల్ ఎవరో సజెస్ట్ చేస్తారు. నీరు అడుగు వేసింది. మొదటి పదం ముందే క్లాస్ నవ్వుల ముంపులో ఉంది. కాని ఆ నవ్వుల మధ్య ఆమె చేతులు పేపర్ వదిలాయి. గొంతులో ఒక జ్వాల పుట్టింది. నాకు మాటలు తడబడతాయి, కాని నా గుండె మాత్రం గట్టిగా ఉంది. మీరు నన్ను నవ్విన ప్రతిసారి నాకు బలమైన మాటలు పుట్టాయి. నాకు లోపముందేమో తెలుసు, కాని మీ నవ్వుల్లో మర్యాద లేదు. స్కూల్ మొత్తం ఒక్కసారిగా మౌనమైంది. చూపులు మారాయి. అవమానం గౌరవమైంది. ఒక్క మాట తడబడితే తక్కువ అంచనా వేస్తారు, కాని ఈ గుండె నుంచి వచ్చిన మాట మీ మనసుని మార్చిపెడుతుంది. మాటలు తడబట్ట నన్ను తక్కువ అంచనా వేయకు. నేను మాట్లాడే రోజు కాదు ఇది. మీరు వినే బాధ మార్చే రోజు ఇది. ఆ రోజు మీరు ఒక్క వాక్యం మాట్లాడలేదు. ఒక ఉద్యమం మొదలుపెట్టింది. ప్రిన్సిపల్ నిలబడి చప్పట్లు కొట్టారు. తల్లి దూరం నుంచి చూసింది. ఆమె కన్నీళ్లలో ఆ గర్వం కనిపించింది. మరుసటి రోజు స్కూల్లో కొత్త నిబంధన. లోపాన్ని నవ్వకండి, ఆత్మవిశ్వాసాన్ని ఆపకండి. ఆ రోజు నీరు మాటలు మాట్లాడలేదు. ఒక తడబాటు ఉన్న గొంతు సమాజం గొంతుగా మారి. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే దయచేసి లైక్ చేయండి.